వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. అటవీ సంపద అడుగంటుతోంది. అవును, కరీంనగర్లో అటవీ సంపద అడుగంటుతోంది. ఎక్కడికక్కడ నదులు, కొండలు, కోనలు, గుట్టలు తవ్వేస్తుంటే అడవి కనుమరుగవుతోంది. గూడు చెదరడంతో వన్యప్రాణులు ఓళ్ల మీదకొస్తున్నాయి. దొరికిందే తడువుగా వాటిని వెంటాడి కిలోల కొద్దీ మాంసం అపనంగా భోంచేస్తున్నారు. ఇదే న్యాయం? మీ స్వార్థం కోసం కొండాకోన తవ్వేస్తారా అని అడిగిన పాపానికి ట్రాక్టర్ల కిందేసి తొక్కేస్తున్నారు. కరీంనగర్లో ఇసుకతో తుఫాన్ సృష్టిస్తున్న మాఫియా ఆగడాలపై స్పెషల్ ఫోకస్ చూద్దాం. ఒకప్పుడు ఉద్యమాల ఖిల్లా కరీంనగర్ జిల్లా ఇప్పుడు ప్రకృతి విధ్వంసానికి కేర్ ఆఫ్ గా మారిందా? ఇసుక, గ్రానైట్ మాఫియా నువ్వా నేనా అని పోటీ పడుతున్నాయా? మనిషికి, మూగ జీవాలకి మధ్య ప్రత్యక్ష పోరాటం మొదలైందా? కంచెలా కాపు కాయాల్సిన ప్రజాప్రతినిధులే చేను మేస్తుంటే అధికారులెందుకు వంత పాడుతుంటే ఏం చేయాలో తెలియని దుస్థితి రాజ్యమేలుతోందా? వీటిని చూసారా? అడవిలో హాయిగా జీవించాల్సిన మూగజీవులు. నేరుగా ఊళ్ళోకొచ్చేస్తున్నాయి. దాహానికి బావిలో దూకి మరీ నీళ్లు తాగే దుస్థితిలో పడ్డాయి. ఇదిగో ఈ దారుణం చూడండి. నెమళ్లు, లేళ్లు ఊళ్ళోకొచ్చి సులభంగా దొరకటంతో తెగ్గోసి మరీ వండుకు తినేస్తున్నారు. మా ఊళ్ళో ఎందుకిలా చేస్తున్నారు? మీ స్వార్థానికి ప్రకృతిని పణంగా పెట్టేస్తారా అని అడిగినందుకు లాభించిందేంటో తెలుసా? ఇదిగో ట్రాక్టర్ల కిందేసి దుఃఖించి ప్రాణాలు తీసేస్తున్నారు. ఇది మరెక్కడో కాదు, ఎన్నో ఉద్యమాలకు ఊపిర్లూదిన కరీంనగర్ జిల్లాలో. ప్రకృతి సమతుల్యతకు, వాతావరణ పరిరక్షణకు సహజ వనరుల రక్షణ అనేటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి అంశం. అయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో సహజ వనరుల విధ్వంసం అనేటువంటిది చాలా వేగంగా కొనసాగుతూ ఉన్నది. మనిషికి, మూగజీవికి ప్రత్యక్ష పోరాటానికి తెరలేపింది ఎవరో తెలుసా? ఇసుక, గ్రానైట్ మాఫియా. ఇసుక రేణువు సైతం తెలంగాణలో దొరకనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆ గుట్టలను, ఆ పర్వతాలను ఆధారంగా చేసుకుని సామాన్య ప్రజలు చాలామంది జీవిస్తూ ఉన్నారు. విస్తరాకులు మొదలుకుంటే, తర్వాత పసరులు, ఏర్లు లాంటివి మొదలుకుంటే మనుషులు జీవిస్తూ ఉన్నారు. అట్లాగే పర్యావరణం, గుడ్డేలు కానివ్వండి, కొండచిలులు కానివ్వండి, ఎలుగుబంట్లు కానివ్వండి, అవన్నీ కూడా ఊళ్ళ మీదకి వచ్చి దాడులు చేసి గాయం చేస్తున్నట్టు పరిస్థితి ఉన్నది. జిల్లాకో ప్రత్యేకత ఉంటే అందులో ఎంతో ప్రత్యేకమైన జిల్లా కరీంనగర్ జిల్లా. రైస్ బాయిల్ ఆఫ్ తెలంగాణ. అత్యధిక ఎలుగుబండ్లకు నివాస స్థానం. ఆల్ప్స్ పర్వతాల కన్నా మించిన ప్రకృతి రమణీయత. సర్వాయి పాపన్న గుట్టలకు నెలవు. ఇప్పుడు ఈ ప్రత్యేకతలన్నీ ఒక్కొక్కటి కనుమరుగయ్యేలా కనిపిస్తున్నాయి. మొదట్లో మాఫియా కన్ను ఇక్కడి దట్టమైన అడవులపై పడింది. విలువైన కలపను కొల్లగొట్టింది. ప్రస్తుతం ఈ అటవీ సంపద పరిస్థితి ఏంటో తెలుసా? టేకు చెట్ల కోసం ఎంత వెతికినా దొరకని దుస్థితి. వానలు వాపసు రావాలన్నా, కోతులు వాపసు పోవాలన్నా చెట్లు నాటాలి అని చెప్పి చాలా చక్కగా సూక్తులు ఇస్తున్నాడు. ఈరోజు వర్షాలు అంతరించిపోవడానికి, వర్షాలు రాకపోవడానికి గల కారణం ఏంటి? దీన్ని వస్తే ప్రధానంగా సహజ సిద్ధంగా ఉన్నటువంటి గుట్టలు ప్రకృతి పర్యావరణాన్ని దెబ్బతీయడం మూలంగానే వర్షాలు రావట్లేదు. అడవులను అడిగంటేలా చేయడంలో ఆగలేది మాఫియా ఆగడాలు. ప్రాణహిత, గోదావరి సంగమ స్థానం దాటి మహారాష్ట్ర, గడ్చిరోల్ ప్రాంతాల్లో కలప స్మగ్లింగ్ చేసే వరకు పాకింది. పచ్చటి ప్రకృతికి నెత్తుటి మరకలంటిస్తోంది. వన్యప్రాణుల చట్టాలు ఎంతో కఠినమైనవి, అవన్నీ నీరుగారిపోతున్నాయి. పర్యావరణ చట్టాలు ఎంతో పటిష్టమైనవి, ఇవేవి వాళ్ల ముందు పనిచేయడం లేదు. అధికారులు నిక్కచ్చిగా పనిచేయడానికి వీల్లేదు. సామాన్యులు నోరు మెదపడానికి అంతకన్నా లేదు. దీంతో తవ్వుకున్నోళ్లకు తవ్వుకున్నంత. ఇసుక, గ్రనైట్ ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. నెమళ్లు, జింకలు, ఎలుగుబంట్లు దారి తప్పుతున్నాయి. దీంతో జిల్లా వాతావరణం మొత్తం అస్తవ్యస్తంగా తయారైంది. కరీంనగర్ శాండ్ మాఫియా ఇప్పుడు ఎలా ఉందో తెలుసా? 1000 ఏళ్ల మర్రి ఎంత లోతుకు పాతుకుపోతుందో అంతగా పాతుకుపోయింది. ఎవరూ వీళ్ల ఆగడాల్ని అరికట్టలేకపోతున్నారు. పొలిటికల్, పోలీస్, రెవెన్యూ అధికారులు దొంగలకే కుమ్ము కాస్తున్నారు. అడిగే నాదుడే లేకపోవడంతో ఎవరి ఇష్టం వాళ్ళది. ఇసుక కోసం నదీ గర్భాల్ని తోడేస్తున్నారు. గ్రానైట్ కోసం కొండల్ని పిండి చేస్తున్నారు. నిబంధనలను పాతరేయడంలో అధికారులకు మామూళ్లు జాతర.
ఈ యొక్క ఇసుక కూడా అత్యధిక లోడు ఇసుక గ్రానైట్ అధిక లోడు వేసి తరలిస్తూ ఉన్నారు. అసలు ఇంతకుముందు చెక్ పోస్టులు ఉండే, ఆ చెక్ పోస్టులను కూడా ఎత్తేసి ఒక మంత్రి ఏమో పెట్టమంటాడు, ఒక మంత్రి ఏమో తీసేయమంటాడు. అంటే ఈ మంత్రుల్లో కూడా ఐక్యత లేని మూలంగా ఈ యొక్క ప్రజలకు సంబంధించినటువంటి రావాల్సినటువంటి సహజ వనరుల సంపదను కూడా దోసుకొని ఈ యొక్క మంత్రులు దోసుకొని తింటా ఉన్నారు. జిల్లాలో చెదురుమదురుగా మొదలైన ఈ అక్రమ ఇసుక దందా అండర్ వరల్డ్ మాఫియాను తలదెన్నే స్థాయికి చేరింది. రాత్రి లేదు, పగల్లేదు, అడ్డు అదుపు లేకుండా అక్రమ రవాణా సాగిపోతోంది. స్టేట్ హైవే నెంబర్ 1 రాజీవ్ రహదారి దొంగలకు రాజమార్గంగా మారింది. ప్రతిరోజు వందల సంఖ్యలో ఇసుక లోడ్లు హైదరాబాద్ వైపుకు తరలిపోతూ ఉంటాయి. వందల వేల నుంచి మొదలైన ఇసుక దందా ఇప్పుడు కోట్లకు పడగలెత్తింది అంటే ఆశ్చర్యమేస్తుంది. ఒక్కో ట్రిప్ 5,000, రోజుకి 200 ట్రిప్పులు అంటే రోజుకు 1,00,000, నెలకు 30 లక్షలు, 3 నెలలకు దాదాపు 1 కోటి. తెలంగాణలో ఇసుక మాఫియా, గ్రానైట్ మాఫియా బాగా జోరందుకుంది. అట్లాగే రియల్ ఎస్టేట్ మాఫియా కూడా విపరీతంగా పడిగ విప్పుతూ ఉన్నది. ఇసుక డంపులు, అట్లాగే ఇటు కొత్తపల్లి దాటిన తర్వాత అక్కడో డంప్ ఉంది, అట్లాగే షాబాష్పల్లి దగ్గర మానేరులో అక్కడొక డంప్ ఉంది. ఈరోజు దీనిలో ప్రభుత్వాన్ని కట్టవలసిన నామవాస్తవం వాటిలో కూడా కట్టకుండా ఇదొక దందా, ఇసుక దందా. రాత్రికి రాత్రే లారీలు తీసుకుపోయి హైదరాబాద్, ఆ తర్వాత అటు తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ కన్స్ట్రక్షన్లు కూడా జరగట్లేదు పెద్ద మొత్తం వల్ల. కారణం ప్రధానంగా ఇసుక షార్టేజ్ కూడా ఉన్నది. దీని మీద ప్రభుత్వం దీని పర్యవేక్షణ కరువైంది. ప్రభుత్వ అధికారులు కూడా పర్యవేక్షణ లేదు. ఇసుకలో బంగారం దొరుకుతుందంటే వదులుకోవడానికి వాళ్ళేమైనా సాధుసంతులా? స్మగ్లర్లు చెట్టు పుట్ట తవ్వేసి రాయి రప్ప తోడేసి కోట్ల రూపాయలు రుచిమరిగిన మాఫియా డాన్లు. దీంతో వీళ్ళ అరాచకాలకు ఒక అంతుండటం లేదు. బేసిక్ గా జిల్లాలోని మానేరు ఇసుక నాణ్యత బాగా ఎక్కువ, డిమాండ్ బాగుండటంతో పగలంతా ఒక దోపిడీ చేసి రాత్రి 9 గంటల నుంచి ఉదయం 5 వరకు తమ అడ్డాలకు ఇసుక డంపింగ్ చేస్తున్నారు. అక్రమంగా ఇసుక నిల్వ చేసుకుంటున్నారు. వర్షాలు ఇచ్చేటువంటి గుట్టలను నాశనం చేస్తూ ఉన్నావు. భూగర్భంలో ఉండేటువంటి జల వనరులు పెంచేటువంటి ఇసుకను మొత్తం టోటల్గా తోడువేస్తూ ఉన్నావు. ఎవరు తోడువేస్తూ ఉన్నారు? మీ ఎమ్మెల్యేలు, మీ మంత్రులు, వాళ్ళ అనుయాయులు అందరూ కూడా విచ్చలవిడిగా మరి ప్రతిరోజు వేలాది ట్రిప్పుల ఇసుకనంతా కూడా తోడేసుకొని పోతా ఉన్నారు. కనీసం గవర్నమెంట్ కట్టేటువంటి పన్ను కానివ్వండి, నాలా నిబంధనలు కానీ పాటించకుండా ఈ రకంగా చేసినట్లయితే తెలంగాణ సామాన్య ప్రజానీకం ఎట్లా బతకాలి? మామూళ్లలో మునుగు తేలుతున్న అధికారులు అడపదడప దాడులు చేస్తారు. మచ్చుకు 10 లోళ్లు సీజ్ చేసి చేతులు దులుపుకుంటారు. కరీంనగర్ జిల్లాలో అక్రమ ఇసుక రవాణాకు ముఖ్యంగా 2 మార్గాలు. ఒకటి గోదావరి నదిని తోడేయటం, మరొకటి దాని ఉపనది మానేరు రూపుమాపటం. జిల్లాలో 17 మండలాల గుండా ప్రవహిస్తున్న నదీ తీరంలో బంగారు రంగులో మెరిసిపోతూ కనిపిస్తుంది ఇసుక. ఈ తిన్నెల్ని చూడటం ఆలస్యం, అక్రమార్కుల నోళ్లు బార్లా తెరుచుకుంటాయి. కోట్ల రూపాయలు కళ్ల ముందు కదలాడతాయి. పెట్టుబడి లేని వ్యాపారం. కావాల్సిందల్లా 3 అంటే 3 ఉపాయాలు. అడ్డు తగిలే అధికారులకు అయితే లంచం పడేసి దారిలోకి తెచ్చుకోవటం, లేకుంటే దాడులు చేసి నోళ్లు మోయించటం, మరీ మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా అంతం చేయటం. ఇవి తెలిస్తే చాలు అంతులేని సంపద. ప్రభుత్వ అధికారులు అట్లాగే ప్రజాప్రతినిధులు ఇద్దరు కుమ్మక్కైపోయి గుట్టలను సర్వనాశనం చేస్తూ ఉన్నారు. గుట్టలను సర్వనాశనం చేయడం మూలంగానే ఈరోజు వర్షాలు రావట్లేదు. అదొకటైతే ఈ గుట్టల మీద ఆధారపడి ఉన్న ఆదివాసులు అట్లాగే గిరిజనులు, ఆ గుట్ట ఉంటే దాని చుట్టూ పండ్లు దొరుకుతాయి, సీతాఫలాలు దొరుకుతాయి, తేనె దొరుకుతుంది అని దాని మీద ఆధారపడి అనేక మంది జీవిస్తున్నారు. కానీ గుట్టలు పోవడం మూలంగా ఈరోజు గిరిజనులు, ఆదివాసులు కూడా వాళ్ళకు బ్రతుకు తెరువు లేదు. అట్లాగే ప్రకృతి సహసిద్ధమైన వాటిని గుట్టలను అంతరించిపోవడం మూలం కూడా అక్కడ ఉన్నటువంటి జంతువులు, వానరులు, అట్లాగే కోతులు అన్ని గ్రామాల్లోకి వస్తూ ఉన్నాయి. జిల్లాలో ఉన్న కోర్టుల సంగతేమో తెలియదు కానీ ఇక్కడ మాఫియా కోర్టు ఉంది. ఎవరైనా తమ దందాను కాదు కూడదని మొండిగా ఎదిరెళ్తే బాహాటంగా హెచ్చరిస్తుంది. అలాగని స్కెచ్ వేసి ప్రొఫెషనల్ కిల్లర్స్ ని రప్పించి మర్డర్ ప్లాన్ ఏం చేయదు. సినిమా ఫక్కీలో ఏ లారీ కిందో వేసి తొక్కించి మరణ శాసనం రాస్తుంది. దట్ ఈస్ కరీంనగర్ శాండ్ మాఫియా. ఇవేం గాలి మాటలు కావు. వీటికంటూ ప్రత్యేక సాక్ష్యాలున్నాయి. కొన్నాళ్ల క్రితం కరీంనగర్ మండలం దుడ్సేడ్ గ్రామంలో జరిగింది ఈ ఘటన.
గ్రామ సమీపంలో మానేర్ నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తోందో మాఫియా. దాన్ని న్యాలం కుమార్ గౌడ్ అనే యువకుడు అడ్డుకున్నాడు. ఇసుక అక్రమ రవాణా చేస్తున్న మాజీ సర్పంచ్ని హెచ్చరించాడు. అయితే అతనికి మాఫియా మరణదండ విధించింది. ఏ ట్రాక్టర్నైతే అడ్డుకున్నాడో అదే ట్రాక్టర్ కింద పడేసి కిరాతకంగా తొక్కించి హత్య చేశారు. ఇదొక్కటే కాదు, గతంలో ఇలాంటిదే మరో ఘటన. కొదరపాక గ్రామంలో ఉప సర్పంచ్ అక్రమ ఇసుక రవాణా చేస్తుంటే అడ్డుకున్నారొకరు. అయితే అతని ప్రాణం పొట్టను పెట్టుకుంది మాఫియా. 10 మంది చూస్తుండగానే హెచ్చరించి మరీ వాళ్లను అంతమొందిస్తున్నారంటే ఇది చట్టం న్యాయం అమలయ్యే సమాజమా, లేక ఆటవిక న్యాయం అమలయ్యే అరణ్యమా? అర్థం కాని దుస్థితి. స్పెషల్ ఫోకస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం.